దేవునామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం 63వ కీర్తన చదువుకుందామండి. దావీదు యోధా అరణ్యములో ఉండగా రచించిన కీర్తన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీదే ఆశ్చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రిజాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెదకుచున్నారు. వారు భూమి కింద చోట్లకు దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. 10వ చరణం 2వ లైన్ చదువుతున్నానండి. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతివాడును అత్సైల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఆమెన్. ఈ కీర్తనలో కనుక మనం చూసుకున్నట్టయితే కనుక రాజు అయినటువంటి దావీదుకి దేవుడంటే ఎంత ప్రేమో మనకు అర్థమవుతుంది. ఉదయం లెగంగానే నేను స్తుతిస్తాను ప్రభువా, నీ బలాన్ని నీ ప్రభావం చూడాలని నేను ఎంతో నీ పరిశుద్ధాలయం ముందు ఆశతో నీ తట్టు కనిపెడుతున్నాను మరి అంటున్నాడు. అలాగే రాత్రి జాములందు నేను పడుకునేటప్పుడు నిన్ను గూర్చి ధ్యానించేటప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకెంతో మరి నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటున్నాడు. అంటే ఉదయాన్నే నేను నిన్ను వెతుకుతున్నానయ్యా, రాత్రి పడుకునేటప్పుడు కూడా నా మంచంలో మరి నిన్ను నేను స్తుతిస్తున్నాను ప్రభువా అని ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక మరి పలుకుతున్నాడు. ఎవరో రాజు అయినటువంటి దావీదు. అతనికి మరి రాజరికాన్ని బట్టి అనేక రకాల బాధ్యతలు మరి ఉంటాయి. అయినప్పటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే కనుక ఉదయాన్నే లేచి దేవుని వెతుకుతున్నాడు. రాత్రి పడుకునేటప్పుడు మంచంలో అతడు ధ్యానం చేసుకుని నిద్ర మరి ఒకనొక టైంకి పడుతుంది కదండి మరి అందరికీ. ఆ నిద్ర వచ్చేదాకా ఆయన ఏం చేస్తున్నాడు, దేవుని ధ్యానిస్తూనే ఉంటున్నాడు. అందులో ఆయన క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నేను ఎంతో తృప్తి పొందుచున్నాను, నా ప్రాణం తృప్తి పొందుచున్నది అంటున్నాడు. మనం కూడా మరి ఇట్టి విధంగా మనం జీవించాలండి. మన జీవితంలో వచ్చిన కష్ట నష్టాలని, ఒడిదుడుకుల్ని, ఇరికిబ్బందుల్ని మరి మనము వాటి నుండి వైదొలగడానికి ఉదయాన్నే లేచి మనం దేవుని స్తుతించాలి. రాత్రి పడుకునేటప్పుడు మనం జాగ్రత్తగా దేవుని వారి ప్రార్థన చేసుకుని ఆయన కృప కొరకు కనిపెడుతూ మనం జీవించాలి. ఇట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. లూకాసు వార్త 19వ అధ్యాయం కూడా చదువుకుందామండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అయిన చూడగోరను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని యొద్ద బస చేయి వెళ్ళనని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద ఏమైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మనలా చెల్లింతులని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనక నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యం వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి, అంటే కింద ఫుట్ నోట్లో 50 రూపాయలు అని రాసుంది, నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మను ఏలుటకు మాకిష్టం లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు ఆ రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకే తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను. మొదటి వాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, బలా
మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని వానితో చెప్పాను. అంతటి రెండోవాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతట మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయు వాడవునైన కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనైనా కఠినుడనని నీకు తెలిసి ఉండగా. 23వ వచనం అండి. నీవెందుకు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకుందనే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలనని ముందు సాగిపోయాను. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే, బేతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద మనుష్యుడును ఎన్నడూనూ కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మును అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసినదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు ఈ గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావలసి ఉన్నదనిరి. తరువాత వారు యేసునొద్దకు దానిని తోలుకుని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి. ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నానెనను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. గాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. 43వ వచనం నుంచండి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగుకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచియుండనీయని దినములు వచ్చునని చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయము చేయువారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అనబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. ఆయన ప్రతిదినమును దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజల్లో ప్రధానులను ఆయనను నాశనము చేయి చూచుండరు. కానీ ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక ఏమి చేయవలనో వారికి తోచలేదు. ఆమెన్. ఇక్కడ 10వ వచనం కనుక మనం చదువుకుంటే అండర్లైన్ చేశాను కదండి. నశించిన దానిని వెతక రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇక్కడ చూసుకుంటే కనుక జక్కయ్య అనేటువంటి ఆయన మరి వడ్డీ వ్యాపారం చేస్తూ మరి అన్యాయంగా అందరి దగ్గర మరి వడ్డీకి వేసేసి అతడు సొమ్ము మరి తీసుకుంటూ ఉండేవాడు. కానీ యేసయ్యను చూడంగానే మరి అతనికి యేసయ్యతో మాట్లాడాలి అని అనిపించింది. ఎప్పుడైతే మేడి చెట్టెక్కి చూసి చూడంగానే, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినదని యేసు తనతో చెప్పడం చూచి అతని మనసు ఎంతో మరి కరిగిపోయింది. త్వరగా దిగి, ప్రభువా, పాపినైనా నన్ను క్షమించు, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్న వాళ్ళందరికీ నేను మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తాను, నేను 4 గంటలు వెనక్కి ఇస్తాను ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు రాసిచ్చేస్తాను అన్నాడు. అంటే అతనికి మారు మనసు వచ్చేసింది అక్కడ.
అర్థమైందండి. ఎప్పుడైతే యేసు దగ్గరికి మనం వస్తామో, యేసుని చేరాలని మనం ఆశిస్తామో మనకు మారు మనసు వస్తుంది. అది ఆ మనసు లోకంలో ఉన్న ఏ ఒక్కరు కూడా మనకి ప్రసాదించలేరు. కానీ యేసుక్రీస్తు మాత్రమే మనకు దయచేయగలడు. ఇదిగో నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నిన్ను నన్ను నశించిపోకుండా, నరకానికి పోకుండా, మరణించకుండా, రెండో మరణం పొందకుండా, అగ్నిలోకి ఆ యొక్క అగ్నిబంధకాలు ఉన్నటువంటి నరకంలోకి వెళ్ళి కాలిపోకుండా ఆయన రక్షించడానికి మాత్రమే మన కోసం ఆయన సిలువలో బలయ్యాడు. వెతకి రక్షించడానికి నిన్ను నన్ను మనుష్య కుమారుడు యేసుక్రీస్తు మరి ఈ యొక్క భూమి మీదకి రావటం జరిగింది. మరి ఆయన్ని సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తున్నావా? మరి అంగీకరిస్తే కనుక నీకెంతో మేలు. ఆమెన్. అయితే ఈ ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా అనేక మందికి మరి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేయనివ్వండి. మరి 1 సంవత్సరంలోపు మరి మరి బైబిల్ని పూర్తి చేయాలనేటువంటి మా యొక్క సహోదరి మరి ఆశ, ఆమెకి దేవుడు కల్పించింది. మరి మీరందరూ ఇందులో పాలుభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. దేవుడు మేము నమ్మితంగా దీవించును గాక. ఆమెన్.